అందరికీ నమస్కారం. నేను మీ యాడ నరసి. సాక్షి ఛానల్ సంబంధించిన సీనియర్ జర్నలిస్టు, సాక్షి ఛానల్లోని డిబేట్స్ నడిపించే కొమ్మినేని గారిని ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ సాక్షి ఛానల్లో డిబేట్ నడుస్తున్న సందర్భంగా ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో విశ్లేషకులు అమరావతి రాజధాని మీద ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొమ్మినేని గారు దాన్ని ఖండించకుండా నవ్వడం జరిగింది. ఈ అంశం మీద కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం మీద కొమ్మినేని గారి తరపున కొమ్మినేని తరపున అడ్వకేట్స్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ హైకోర్టు సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ విషయం మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కొమ్మినేని గారి తరపున బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. నవ్వడం నేరం కాదు, నవ్వడం అనేది నేరం కాదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్తూ కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. డెబిట్లో నవ్వడం అనేది నవ్వినందుకు ఆయన్ని మనం శిక్షించలేము, పనిష్ చేయలేము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీడియా జర్నలిస్టులు స్వేచ్ఛను రక్షించాలి అని మీడియా యొక్క జర్నలిస్టు యొక్క స్వేచ్ఛను కూడా మనం రక్షించాలనే విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వేచ్ఛ హక్కును పరీక్షించాల్సిన అవసరం, సందర్భం, బాధ్యత ఉందని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అదేవిధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కొమ్మినేని కాదు కదా, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కొమ్మినేని కాదు కదా అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మేము కూడా కోర్టులో జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాలుగా నవ్వుతూ ఉంటాము. నవ్వడం అనే అంశం మీద శిక్షించలేము, నవ్వడం నేరం కాదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఒకసారి మనం వాస్తవ కోణంగా గమనించినట్లయితే మాత్రం ఏదైతే ఈ అమరావతి రాజధానికి సంబంధించిన విషయం మీద ఆ వ్యక్తి ఒక వ్యాఖ్యలు విశ్లేషకుడు చేసినప్పుడు దాన్ని సరికాదు అని చెప్పి ఖండించడమో లేకపోతే అది తప్పు అని చెప్పడమో చెయ్యాలి. అలా చేయలేదు కాబట్టి అతను ప్రమేయం కూడా ఉంది, అతను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ వ్యాఖ్యలు చేయించారు అన్న ఉద్దేశంతో కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఒకసారి అంటే ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన చెప్పకపోయినా సరే తర్వాత ఆయన ఆ క్షమాపణ చెప్పారు అన్నది వీడియో కూడా ఒకటి ఉంది. అంటే ఒకసారి మనం ప్రధానంగా గమనించట్లయితే మాత్రం వ్యాఖ్యలు చేయడమే కాకుండా చేసిన తర్వాత ఆయన నవ్వడం అనేది ఇతని ప్రమేయం ఉంది అన్న భావన కలిగేలాగా, అంటే ఇతనే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ వ్యాఖ్యలు చేయించారా అన్న కోణంలోనే ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఎవరైతే మనకి కూటమి సంబంధించిన ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం సంబంధించిన వీళ్ళు ఆ భావనలోకి వెళ్ళారు. ఎందుకంటే దాన్ని వెంటనే ఖండించాలి, ఆ వ్యాఖ్యలు తప్పు కాదు, అలా వ్యాఖ్యలు చేయకూడదు అనే విషయం చెప్పలేదు అన్న భావంతో ఏదైతే కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది వైసీపీ పార్టీకి పెద్ద ఓటగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆ వ్యాఖ్యలు కొమ్మినేని గారు చేయలేదు కాబట్టి కొమ్మినేని గారికి ఓటు వచ్చింది. నిజంగా కొమ్మినేని గారు చేస్తుంటే మాత్రం అది ఓటు వచ్చే అవకాశం లేదు. అంటే కేవలం ఒక డెబిట్లో నవ్వడం అన్న అంశం మీదే శిక్షించలేము అనే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీడియా యొక్క స్వేచ్ఛ వీటిని కూడా మనం కాపాడాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది అనే విషయం కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఏదేమైనా మాత్రం కొమ్మినేని గారి యొక్క అరెస్ట్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది కొంచెం తొందరపాటు చర్యగా మనం భావించవచ్చు. తొందరపాటు చర్య వల్లనే చేశారని మనం భావించుకోవచ్చు. అంటే రాజకీయ పరంగా చూసుకుంటే మాత్రం వైసీపీకి కొంత అంటే సానుకూలంగా ఉంది ఈ తీర్పు. ఏదైతే కొమ్మినేని గారిని బెయిల్ ఇవ్వడం అనేది వైసీపీ పార్టీకి ఒక సానుకూలమైన వాతావరణం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా మాత్రం ఏదైతే ఆ డెబిట్లో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు, అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒక మీడియా ఛానల్లో కూర్చొని కూడా ఒక రాజధాని మీద, ఒక రాష్ట్రం సంబంధించిన అంశం మీద ఆ రకంగా మాట్లాడడం చాలా తప్పు. అయితే దాన్ని సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు దీన్ని ఖండించకుండా నవ్వారు అనే ఉద్దేశంతో ఇక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే నవ్వడం అనేది నేరం కాదు, కానీ నవ్వడం అనేది నేరం కాదని చెప్పి సుప్రీంకోర్టు ఆ కొమ్మినేని గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అని నడుస్తున్నాయి. అంటే ప్రధానంగా అంత పెద్ద ఇష్యూ మీద ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం దాన్ని వ్యతిరేకించాలి, లేకపోతే అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పాలి. ఆ బాధ్యత ఆయనకు ఉంటుంది కాబట్టి అది లేదు అనే విషయం మీద ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఆయన మీద కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం, లేకపోతే బెయిల్ ఇవ్వకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, తీసుకురావడం, ఇదంతా కూడా అంటే వైసీపీ పార్టీకి ఒక ఓటగా మనం చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీకి ప్రధానమైన వాయిస్ వినిపిస్తున్న సాక్షి ఛానల్కి వైసీపీ పార్టీకి ఇది పెద్ద ఓటగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.